హాయ్ ఫ్రెండ్స్, దిస్ రాజశేఖర్. ఇప్పుడు మనకు రెండు కొత్త ఇళ్ళు అయితే సేల్కి పెద్దంబరపేటలో అందుబాటులోకి వచ్చాయి. 125 గజాలు, నార్త్ ఫేజింగ్, డైమెన్షన్ వచ్చేసి 25x45, స్లాబ్ పడింది, గోడలు అవుతున్నాయి. అమౌంట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ కోట్ చేస్తున్నారు. 65 లక్షలు, నెగోషియబుల్. ఫ్రంట్ 30 ఫీట్ రోడ్, G+1 పర్మిషన్. 125 గజాలు, నార్త్ ఫేజింగ్, 25x45, డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్, గ్రౌండ్. మంచి డైమెన్షన్ ఇల్లు అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైజు చాలా బాగా వచ్చాయి. 25x45, హాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 100% వాస్తు అయితే కడుతున్నారు. కిచెన్, ఓపెన్ కిచెన్, పూజా రూమ్, ఓపెన్ కిచెన్. 65 lakhs. ఈ పొజిషన్లో తీసుకుంటే నెగోషియబుల్ అనేది ఉంటుంది మనకి. మాస్టర్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో మంచి డైమెన్షన్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బిల్డింగ్ అయితే బాత్రూమ్, G+1 పర్మిషన్. పెద్దంబరపేట హైవేకి వచ్చేసి 1 km ఉంటుంది. 80% లోన్ అవైలబుల్ ఉంటుంది. క్లియర్ టైటిల్, వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఫుల్ ఆఫ్ వాటర్. సింగిల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్. హౌసెస్ అయితే పెద్దంబరపేటలో మనకి సేల్కి అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా, చుట్టూ వచ్చేసి మనకు ఫుల్ 65 లక్షలు రెసిడెన్షియల్ ఏరియా. నెగోషియబుల్. G+1 125 గజాలు, నార్త్ 80% లోన్ అవైలబుల్. హౌస్ లొకేషన్ వచ్చేసి హయత్ నగర్ 3 km ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 1 km ఉంటుంది. ఎల్బీ నగర్ వచ్చేసి 9 km. చుట్టూ అయితే ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా. ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఉంది కాబట్టి 65 లక్షలకి నెగోషియబుల్ అనేది ఉంటుంది. 80% లోన్ వస్తుంది. G+1 పర్మిషన్. మీకు వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండిళ్ళు కూడా మనకు స్లాబ్స్ అయ్యాయి, గోడలు కట్టారు. వీడియోలో చిన్నగా పీరియడ్లో తీసుకుంటే మనకు నెగోషియబుల్ అనేది ఉంటుంది. కన్స్ట్రక్షన్ కూడా మనము నెక్స్ట్ డిజైన్ ప్లానింగ్ కూడా మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. మొత్తం 250 గజాలు. 250 గజాల్లో రెండు పార్టిషన్ చేసి 125 స్క్వేర్ యార్డ్స్ ఒకటి, 125 స్క్వేర్ యార్డ్స్ సపరేట్ చేశారు. డైమెన్షన్ కూడా మంచి డైమెన్షన్ వచ్చింది. 25x45, ఫ్రంట్ కార్ పార్కింగ్ ఉంటుంది. డబల్ బెడ్రూమ్, హాల్, కిచెన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.